ఏంటిది ఇది మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది, హై బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చండి. కాకపోతే మార్కెట్ మనకేం చెప్పింది, నేను సెల్లింగ్ సైడ్ వెళ్ళట్లేదు, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి బయింగ్ సైడ్ ఉండండి అని చెప్తుందండి మార్కెట్. అప్ ట్రెండ్ లో ఉంది కదా, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే హైని బ్రేక్ చేసిందో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తున్నా సరే మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక సెటప్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట మనం. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మండే రోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. అండ్ డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఫాల్ సైడ్ ఓకేనా. ఎక్కడెక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం మనం, ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ అనేది చెప్పుకున్నాం, ఆ జోన్ దగ్గర సెల్ సెట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, జోన్స్ అనేది చెప్పుకున్నాం అండి. ఆ జోన్స్ బ్రేక్ అవుతున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి ఈ వీడియోలో. కాకపోతే మండే రోజు మార్కెట్లో ఏం జరిగిందండి, మనకి మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యి ఒక రేంజ్ లో ఉండిపోయిందండి. ఈ రేంజ్ లో మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేది దొరకలేదు అనమాట. ఎందుకు దొరకలేదు, మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి అండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, సైకాలజీని అర్థం చేసుకుని ఏవైనా ఎంట్రీలు వచ్చినాయా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం అండి. దాంతో పాటే రేవట్ అనాలిసిస్ కి మూవ్ అవుదాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఇక్కడేముంది మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్ కనిపించింది కదా, మార్కెట్ లోకి సెల్లర్స్ వచ్చారు అని అర్థం చేసుకొని మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఎక్కడ, ఇది రెసిస్టెన్స్ జోన్ అనమాట. మనకి ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం. లేదు ఇక్కడ లో చేసుకుంది కదా ప్రైస్, ఈ లో బ్రేక్ అవుతున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే మార్కెట్లో ఏం జరిగిందండి గమనిస్తే, మనకి మార్కెట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఎక్కడ ఓపెన్ అయింది, మన రెసిస్టెన్స్ దగ్గరే ఓపెన్ అయిందండి. ఈ జోన్ దగ్గర మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం, ఫాల్ సైడ్ అనమాట. కాబట్టి ప్రైస్ ని గమనిస్తూ ఉంటాం అనమాట. మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇక్కడ గమనించండి ప్రైస్ ని ఏం జరుగుతుంది అనేది. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడిందా, ఆ గ్రీన్ క్యాండిల్ రేంజ్ ని మార్క్ చేసుకున్నారు అనుకోండి మీరు, ప్రైస్ మొత్తం అదే రేంజ్ లో ఉండిపోయిందండి. కాకపోతే ప్రైస్ అలా ఉంటుందని మనకు తెలియదు కదా, ముందే జరిగిన తర్వాత తెలిసిందనమాట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ క్యాండిల్ పడిన తర్వాత. ఇప్పుడు సెల్లింగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం అనమాట. గమనించండి ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది. ప్రైస్ ఫాల్ అయిందా, డైరెక్ట్ ఫాల్ వచ్చిందండి. ఇందులో మనకి ఎటువంటి ఎంట్రీ దొరకదు అనమాట. ఓకేనా, సెల్లింగ్ సైడ్ అనేది. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ హైలోకి వచ్చిందా, ఎప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం, ఈలో బ్రేక్ అయినప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది సెటప్ కాబట్టి మనకి డౌన్ ట్రెండ్ సెటప్. ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అది ఇక్కడ జరగలేదండి మార్కెట్లో. ఓకేనా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, అటు నుంచి అంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ కదా ఇది, అప్ ట్రెండ్ సెటప్ ప్రకారం చూసారనుకోండి, ఏంటిది ఇది మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది, హై బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చండి. కాకపోతే మన వైట్ సైడ్ ఉన్న మార్కెట్లో సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేసామండి ఈ బయింగ్ ఎంట్రీని. ఎంట్రీ వచ్చినా సరే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వలేదండి, కొంచెమే మూవ్ అయింది. ఓకేనా, గమనిస్తే మీరు. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఇక్కడ ఒక చిన్న రేంజ్ లాగా చేసుకుంది కదా, ఈ రేంజ్ లో కూడా ఇక్కడ గమనించండి చిన్న చిన్న క్యాండిల్స్ పడుతూ చిన్న రేంజ్ అనేది చేసుకుందండి. ఈ రేంజ్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ బ్రేక్ అయిందండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో. ఓకేనా, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది, బ్రేక్ అయింది కదా, మరి ఇది ఎంట్రీ సెటప్ కదా బయింగ్ సైడ్. తీసుకుంటాం ఎంట్రీ, తీసుకోమండి. ఎందుకు తీసుకోమో, మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి. ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళండి. కాకపోతే ఇక్కడ మనకు అలా జరగలేదు కదా, అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అవాయిడ్ చేసాం అనమాట ఎంట్రీ. నెక్స్ట్ గమనించండి, స్లోగా అప్ సైడ్ పోయి నెక్స్ట్ స్లోగా డౌన్ సైడ్ వస్తూ ఇదే రేంజ్ లో ఉండిపోయిందండి. స్టార్టింగ్ లో చెప్పాం కదా మీకు, ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్ లో ఉండిపోయింది అనమాట. మండే రోజు అలా జరిగిందండి మనకి. నెక్స్ట్ రోజు ఏముంది, ఇదేంటిది ముహూర్త ట్రేడింగ్ అండి. దివాళీ రోజు ఉంటుంది కదా, ఆ ట్రేడింగ్ అనమాట. 1 అవర్ ట్రేడింగ్ సెషన్ ఉంది. ఈ సెషన్ లో కూడా మీరు గమనించారనుకోండి, ఏం జరిగిందండి, మనకి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ దగ్గర నుంచి లైట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓవరాల్ గా మీరు గమనించారనుకోండి, ప్రైస్ ని పిక్చర్ గమనిస్తే ఎలాగుంది మనకి, ఇక్కడ గమనించండి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఇక్కడ నుంచి చూడండి, మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, హైలోనే క్లోజ్ అయిపోయింది కదా మార్కెట్. హైలో క్లోజ్ అవుతుందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, ప్రైస్ ని మార్కెట్లో బయర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అండి. ఈ రోజు మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఎందుకు ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ సెల్లర్స్ వచ్చారు అని అర్థం చేసుకొని మాత్రమే సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే మార్కెట్ మనకేం చెప్పింది, నేను సెల్లింగ్ సైడ్ వెళ్ళట్లేదు, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి బయింగ్ సైడ్ ఉండండి అని చెప్తుందండి మార్కెట్. కాబట్టి మనం కూడా బయింగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, మార్కెట్ లో జరిగిన సైకిల్స్ అయితే ఇదే అండి. రేపు అనాలిసిస్ కి మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్ లో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్ లో చెక్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి మండే రోజు, ముహూర్త ట్రేడింగ్ తీసేస్తే
ఒక షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయిందండి. షూటింగ్ స్టార్ ఏం ఇండికేట్ చేస్తుంది మనకి? సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. అంటే మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందండి? ఫ్యూచర్ చార్ట్ హెవీ గ్యాప్ అప్ అనేది చెప్తుందండి మనకి. గిఫ్ట్ నిఫ్టీ ఏదైనా చెప్పనివ్వండి, అది అప్ సైడ్ చూపించచ్చు, లేదు డౌన్ సైడ్ చూపించచ్చు. మనం దేన్ని అనాలిసిస్ చేస్తాం డైలీ మార్కెట్లో? దీన్ని అనాలిసిస్ చేస్తామండి. చార్ట్లో ఏం జరుగుతుంది అనే దాన్ని మాత్రం అనాలిసిస్ చేస్తాం. ఏదైనా జరగవచ్చు కదా, రేపు మార్నింగ్కి పాజిటివ్ చూపించినంత మాత్రం పాజిటివ్ ఓపెన్ ఇద్దని కాదు కదా, ఏదో నెగిటివ్ న్యూస్ రావచ్చు, నైట్ హెవీ గ్యాప్ డౌన్ అనేది జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది చార్ట్లో అనేది మాత్రమే మనం అర్థం చేసుకుంటున్నాం అండి. ఇక్కడ గమనించండి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఒక షూటింగ్ స్టార్, సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ లో ఉంది కదా, దీన్ని ఇంపార్టెంట్గా గమనిస్తున్నాం అండి. ఈ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారు అని అర్థం చేసుకొని సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఈ లో బ్రేక్ అయినప్పుడు, లేదు హై బ్రేక్ అయిపోయింది అనుకోండి, హై బ్రేక్ అయితే మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. హైలోకి వస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? ఇక్కడ మనకి ఏమున్నాయి? రెసిస్టెన్స్ జోన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. అనాలిసిస్ గమనించాం అనుకోండి, రేపటికి ఎక్కడ క్లోజ్ అయిందని మనకి ప్రైస్ ఇక్కడ చూడండి. మనం ఏదైతే జోన్ డిస్కస్ చేసుకున్నాం ఆ జోన్ దగ్గరే క్లోజ్ అయిపోయిందండి. ఇందాక మనం డైలీ చార్ట్లో ఏ అనాలిసిస్ చేసుకున్నాం? ప్రైస్ ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి వరకు? మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత? 26,030 అండి. ఈ జోన్ వరకు బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నాం అంటే ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే మార్కెట్ అప్సైడ్ బుల్లిష్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ అనేది అవాయిడ్ చేసి ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఎక్కడి వరకు? నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఉందండి 26,180 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. లేదు ఈ జోన్ కూడా మార్కెట్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో ప్రైస్ని హైలోకి వెళ్ళనివ్వండి. హైలోకి వెళ్ళనిచ్చి లోలోకి వస్తుంది కదా, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. మన గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందండి? హెవీ గ్యాప్ అప్ అనేది చెప్తుంది కదా. హెవీ గ్యాప్ అప్ అంటే ఈ జోన్ పైన అనమాట. ఈ జోన్ పైన ఓపెన్ అయినా సరే ప్రైస్ని వదిలేయండి, ప్రైస్ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత మాత్రమే బయింగ్ ఎంట్రీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి మీ సెటప్ ప్రకారం, అప్పుడే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓపెన్ అయిన వెంటనే బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దండి. సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట కొంచెం. దాంతోపాటు ప్రైస్ అనేది లో బ్రేక్ అవుతుంది అనుకోండి, ఇందా చెప్పుకున్నాం కదా, ఈలో ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ ఇచ్చి ఒక మంచి రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయిద్దో ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు? ఈ జోన్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు? మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ 25,650 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. కాకపోతే ఇక్కడ మీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి ఈ జోన్ దగ్గర. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఈ చార్ట్ని గమనించండి. ప్రైస్ ఎలా ఉంది మనకి? అప్ ట్రెండ్లో ఉంది కదా. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే హైని బ్రేక్ చేసిందో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా, అదే జరిగిందండి మార్కెట్లో. ఎప్పుడైతే హైని బ్రేక్ చేసిందో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. మండే రోజు గమనించండి ఏం జరిగిందండి మనకి? ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఆల్ టైమ్ హై నుంచి లైట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. సెల్లింగ్ ప్రెజర్ కనిపించినా సరే ఓవరాల్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది మనకి? అప్ ట్రెండ్లో ఉంది కదా. ప్రైస్ అనేది బులిష్గానే ఉందన్నమాట. అందుకనే మనం ఎప్పుడైతే హైలు బ్రేక్ చేసిద్దో మార్కెట్ అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ జోన్ని అప్ సైడ్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ క్లోజ్ అయినా సరే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్ గా బుల్లిష్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి. లేదు ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చి లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నా సరే మీరు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్ దగ్గర మనకి హెవీ గ్యాప్ అప్ అనేది కనిపిస్తుంది కదా మార్కెట్ లో. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో కూడా, ఏం జరిగింది మనకి? లైట్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తున్నా సరే మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక సెటప్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మనం హెవీ గ్యాప్ అప్ కానీ హెవీ గ్యాప్ డౌన్ కానీ జరిగినప్పుడు ప్రైస్ అనేది ఈ జోన్ దగ్గర కొంచెం సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి వరకు? మన నెక్స్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు అండి. ఇప్పుడు జోన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి? క్లోజింగ్ దగ్గరే ఉందండి, 57,830 అండి. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి డౌన్ సైడ్, మనకి ఎక్కడ ఉంది నెక్స్ట్ సపోర్ట్? ఇక్కడ అనమాట 57,500 అండి. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఆల్ టైమ్ హై దగ్గర మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి 58,240 అండి. ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. ఈ జోన్ బ్రేక్ అయితేనే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఇది గమనించండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం సెన్సెక్స్ చార్ట్ కూడా.
ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది కదా, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే హైని బ్రేక్ చేసిద్దో ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే మార్కెట్లో ఏం జరిగింది, మండే రోజు మనకి గ్యాప్ అప్ అనేది జరిగిందండి. గ్యాప్ అప్ జరిగి ఒక రేంజ్ లో ఉందన్నమాట. ఇది సేమ్ నిఫ్టీ చార్ట్ ఎలాగైతే బిహేవ్ చేసిందో సెన్సెక్స్ చార్ట్ కూడా అలానే బిహేవ్ చేసిందండి. ఒక రేంజ్ లో ఉండిపోయింది ప్రైస్. ఎప్పుడైతే ఈ రేంజ్ ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి మనకి, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు, ఓవరాల్ గా మనకి బుల్లిష్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ జోన్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 85,040 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్, ఆల్ టైమ్ హై దగ్గర ఉందండి. ఎంత మనకి 85,960 అనమాట. లేదు ప్రైస్ లోకి వస్తుంటే సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ మనకి ఇక్కడ ఉందండి, క్లోజింగ్ దగ్గరలోనే ఉంది 84,100 అండి. దాని తర్వాత ఇక్కడ అనమాట 83,750 అండి. మనమైతే ఫస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తున్నాం అండి. ఎందుకు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తున్నాం, ఈ లోపలికి అయితే మనం సెల్లింగ్ చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి ప్రైస్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తున్నాం, సపోర్ట్ జోన్ అయినా సరే. కాబట్టి ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఆ ఎంట్రీ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏం చేయాలి, మీరు రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి మార్కెట్లో. అప్పుడే మార్కెట్లో మనం ముందుకెళ్ళగలం అనమాట. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.